శేషాద్రివాసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదానకీర్తిం శ్రీ శ్రీనివాసం శివదేవ సేవ్యం శ్రీ వెంకటేశం శిరసా నమామి. సప్తద్రిదేవం సురరాజసేవ్యం సంతాపనాశం సువిలాసకోశం సప్తశ్వభాసం సుమనోజ్ఞభూషం శ్రీ వెంకటేశం శిరసా నమామి. శ్రీ వెంకటేశ్వర శ్రితజనమందార ఆపదలను బాపి అదుకొనుము. శ్రీ శ్రీనివాసుడా శేషాద్రి నిలయుడా కమితార్థములిచ్చి కావుమమ్ము. శ్రీ భూమనోహర శ్రీశాదయాకర కలతలు తొలగించి కలిమి నిమ్ము. శ్రీధర శ్రీకర శ్రీమనోమందిరా తాపత్రయములను బాపరమ్ము. అనుచు వేడెడు భక్తుల మనసులోని కోరికలు తీర్చి ముదమును గూర్చు స్వామి అంటూ భక్తులు వేడుకుంటూ ఉంటారు నిరంతరము స్వామివారిని. శ్రీవారికి నిర్వహించినటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమంతో పూర్తవుతున్నటువంటి సమయం ఇది. ఒక్కసారి మనం ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంరంభాన్ని గనక ఒక్కసారి అనుసంధానం చేసుకుంటే అంకురార్పణతో ప్రారంభమైనది. దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తూ అంకురార్పణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించిన తదుపరి సేనాపతి ఉత్సవం. స్వామివారు సర్వసర్వం సహా చక్రవర్తి అయినప్పుడు స్వామివారి యొక్క సర్వసేనానిగా చెప్పబడేటటువంటి సేనానాయకుడు విశ్వక్సేనుల వారు తిరుమల మాడవీధులలో ఒక్కసారిగా పర్యవేక్షించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు జరిగినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించి చక్కటి విషయాన్ని స్వామివారికి తెలియజెప్పి భక్తులంతా మీ కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తదుపరి ధ్వజారోహణ కార్యక్రమం. దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తూ గరుత్మంతుడు ఆ ధ్వజపటంపై ఉండి ధ్వజస్తంభంపై గరుత్మంతుడు ఉండి అందరికీ కూడా స్వాగతం పలికేటటువంటి వైభవం. ఆ తదుపరి ఆంధ్ర రాష్ట్ర భక్తి తాత్పర్యం కలిగినటువంటి భక్తులైనటువంటి ప్రజలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి వర్యులు స్వామివారికి పట్టువస్త్ర సమర్పణ గావించడం విశేషం. తదుపరి స్వామివారు పెద్ద శేషవాహనంపై అత్యంత వైభవంగా పరమపదనాథుడుగా దర్శనమిచ్చాడు. పెద్ద శేషవాహనాన్ని దర్శించిన భక్తులు ఆనంద పులకతులవుతూ ఉండగా చిన్న శేషవాహనం మీద స్వామి మరలా భక్తుల్ని కటాక్షించాడు భక్తి భావన పెంపొందించేటటువంటి విధముగా. ఆ తదుపరి హంసవాహనాన్ని అధిరోహించాడు స్వామి సరస్వతి అవతార వైశిష్యముతో. శుభ్రం శుభ్ర సరోజముగ్ధవదనాం శుభ్రాం వరాలంకృతాం అని చెప్పినట్లుగా సరస్వతీదేవి జ్ఞానప్రదాత, ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి లక్ష్మీదేవి అయితే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది సరస్వతీదేవి కాబట్టి ఆ జ్ఞానప్రదాత అయినటువంటి సరస్వతీదేవి యొక్క ఆకృతితో హంసవాహనం మీద స్వామి వేంచేసి ఎందరో స్వామివారి వైభవాన్ని చెప్పేటటువంటి వారు, ఎందరో పరమహంసలు, అటువంటి వారికి మార్గదర్శనంగా స్వామివారు ఆనాడు హంసవాహనం మీద దర్శనమిచ్చాడు. తదుపరి సింహవాహనం మీద వేంచేసి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని చూపిస్తూ ఎటువంటి సింహము శౌర్యసింహమా అనేటటువంటి పద్ధతిలో అనేక విధములైనటువంటి నారసింహ వైశిష్యం ఎంతవరకు ఉన్నదో ఏ విధంగా ఉన్నదో అలా సింహవాహనం మీద వేంచేసి దర్శన భాగ్యాన్ని ప్రసాదించాడు. తదుపరి స్వామివారు ముత్యాలతో తయారు చేసి మురిపాలు కలిగించేటటువంటి విధముగా స్వచ్ఛతకు ప్రతీక అయినటువంటి భావనతో వీక్షించే భక్తుల కోసం ముత్యపు పందిరి వాహనం మీద వేంచేసి కటాక్షించాడు. ఆ తదుపరి కల్పవృక్ష వాహనం స్వామి అధివద్యంతనానికి అనువైనటువంటి వాహనంగా మారింది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి కల్పవృక్షము స్వామివారికి వాహనమై భక్తుల కోరిన కోరికలు తీర్చేటటువంటి కొండల కోనేటి రాయాడు కాబట్టి ఆ స్వామివారు కల్పవృక్ష వాహనం మీద వేంచేసి భక్తుల కోరికలన్నీ తీర్చినటువంటి మహానుభావుడయ్యాడు. తదుపరి సర్వభూపాల వాహనం సర్వసర్వం సహా చక్రవర్తిగా భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక విష్ణులోక సత్యలోకాది ఊర్ధ్వలోకంలే కాదు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అధోలోకములు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సృష్టినంతా కూడా నడిపించేటటువంటి మహానుభావుడు. ఆడేవాడు ఆడించేవాడు, పాడేవాడు పాడించేవాడు, కదిలేవాడు కదిలించేవాడు, నడిచేవాడు నడిపించేవాడు, అన్నీ తానై అంతటానాయన ఉండి సర్వభూపాల వాహనం మీద రాజాధిరాజుగా దర్శనమిచ్చాడు. పుల్లిన్వాయి కీండానయ్య అని చెప్పి గోదాదేవి పలికినట్టుగా దుర్మార్గుడైనటువంటి ఆ కొంగ రూపంలో వచ్చినటువంటి రాక్షసుని బకుణ్ణి
చీల్చి చెండాడుతున్నటువంటి అవతార వైశిష్యంతో దర్శనమిచ్చాడు. తదుపరి మోహిని అవతారం ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడై స్వామి క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భించినటువంటి అమృతాన్ని దేవదానవులకు పంచడం కోసం దేవతలకు అమృతాన్ని పంచుతూ దానవులను చూపుల చేత మాటల చేత చేతల చేత మెప్పిస్తూ అమృతాన్ని పంచినటువంటి మోహిని అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ వెంటరాగా మోహిని అవతారంతో భక్తుల్ని కటాక్షించాడు. తదుపరి గరుడ సేవ. దీని కొరకే ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు భక్తులు. అటువంటి గరుడ వాహనం మీద స్వామి భక్తులకు దర్శనమిచ్చాడు. కంటిమి నేడిద గరుడ చలపతి ఇంటి వేలుపగి ఈశ్వరుడితడైన అన్నమాచార్యులు స్తుతించినట్టుగా ఆ గరుడ వాహనం మీద స్వామి లక్షలాది భక్తులకు దర్శనమిచ్చి ఆనందపరసుల్ని గావించినటువంటి మహానుభావుడయ్యాడు. గరుడ సేవ అంత వైభవంగా జరిగింది. గరుత్మంతుడిని పరిగెత్తురుడి అని పిలుస్తారు. ఆ తదుపరి హనుమద్వాహన సేవ. దాస్యభక్తికి నిదర్శనమైనట్టుగా హనుమంతుడు సిరియతిరుడుగా పిలువబడే హనుమంతుడు స్వామికి వాహనమయ్యాడు. ఇక రామావతార వైశిష్యం అక్కడ చక్కగా పొందుపరచబడింది. తదుపరి స్వర్ణరథం మీద వేంచేసి స్వామి భక్తుల్ని కటాక్షించాడు. రథరంగ డోలోత్సవం అనేటటువంటి పేరుతో చెప్పే స్వర్ణరథం మీద భక్తులందరినీ కూడా కటాక్షించాడు. ఈ మధ్యలో సపన తిరుమంజనములు వసంతోత్సవములు అన్నీ కూడా వైఖాన సాగమోక్త ప్రకారంగా స్వామివారు నిర్వహించుకున్న తదుపరి గజవాహనం మీద భక్తులందరినీ కటాక్షించాడు. అలనాడు గజేంద్రుని రక్షించినటువంటి స్వామి గజవాహనం మీద వేంచేసి భక్తుల్ని కటాక్షించాడు. తదుపరి సూర్యప్రభ వాహనంపై తన విధానాన్నంతా కూడా చూపిస్తూ ఆదిదేవ నమస్కృత్యం ప్రసీద ఉభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అన్నట్లుగా జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయపుధృత శంకుచక్ర అన్నట్లుగా సూర్యప్రభ వాహనం మీద చక్కగా వేంచేసి భక్తులందరినీ కటాక్షించాడు. వీక్షించిన భక్తులకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మికత అన్నీ పెంపొందే విధముగా తదుపరి చంద్రప్రభ వాహనం మీద చల్లని చూపులతో భక్తుల్ని కటాక్షిస్తూ చంద్రమా మనసో జాతః అని వేదం చెప్పినట్లుగా చంద్రప్రభ వాహనం మీద వేంచేసి అందరికీ ఆనందాన్ని కలిగించాడు. తదుపరి రథోత్సవం, ఆ తదుపరి అశ్వవాహనం, తదుపరి చక్రస్నానం. ఇప్పుడు ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ராமானுஜா என் சயம் கொண்டலே பார்த்தாட காந்தயல் மாய பிறவரக பார் மேலனல்யா ராமானுஜன் எழுந்திராய் ஆடமிடம் ஆடிய ఈ కలియుగంలో
వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరంగా వెలిసిన శ్రీమన్నారాయణుడు అత్యంత కరుణామయుడు. ఈ జగత్తులోని సమస్త ప్రాణికోటికి అది మొత్తము కూడా ఆ స్వామి యొక్క స్వరూపమే. సకల చరాచర జీవరాశులందు అంతర్గతంగా ఉన్నది ఈ శ్రీనివాసుడే. వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుని ధ్వజ అవరోహణ కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నటువంటి సన్నివేశం ఇది. ధ్వజ అవరోహణలో స్వామివారి యొక్క వైభవం బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా కనపడుతుంది. కాబట్టి ఆ వైభవాన్ని వీక్షించడానికి దివి నుండి దేవతల్ భూమిపైకి దిగి వచ్చి భక్తుల రూపాన పరవశింప. అష్టదిక్పాలకులు దేవతలు అందరూ కూడా వచ్చుంటారు. కాబట్టి వారందరినీ కూడా దిక్పాలకులంతా ఇక్కడే ఉంటే ఈ పరిపాలనా వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సర్వసర్వమహా చక్రవర్తి అయినటువంటి స్వామివారు ఒక్కసారి ఆ దేవతలందరికీ దిక్పాలకులకి కూడా ఒక్కసారి చెబుతూ, మీరు మరలా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి చక్కగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పరమానందాన్ని పంచుకుని తిరిగి మరలా మీ యథాస్థానాలకు వెళ్ళి అక్కడ మీ కార్యభారాన్ని కర్తృత్వాన్ని చక్కగా నిర్వర్తించండి. ఇప్పుడు వెళ్ళిరండి, మరలా బ్రహ్మోత్సవాలు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మరలా స్వాగతం పలుకుతున్నాము అని చెప్పి దిక్పాలకులందరికీ కూడా వారి వారి స్థానాలకు చేరుకోమని చెప్పడం. అదేవిధంగా దేవతలందరినీ కూడా దేవదేవుడు కాబట్టి ఆ వైకుంఠము నుండి స్వామి ఇక్కడికి వస్తే బ్రహ్మోత్సవాలు చూడటానికి ఆ గరుడుత్మంతుని యొక్క పిలుపు, బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం మేరకు వచ్చినటువంటి దేవతలందరినీ కూడా వారి వారి గమ్యానికి చేరుకోమని చెప్పటం. అదేవిధంగా భక్తులు కూడా ఆనందపరసులవుతూ స్వామిని ఒక్కొక్క వాహనంలో దర్శించి ఒక్కొక్క కోరిక కోరుంటారు. ఆ కోరికలన్నీ వినటువంటి స్వామి వారి కోరికలు తీర్చడానికి సన్నద్ధమయ్యేటటువంటి వైభవం. వీటన్నింటిలో కూడా వైఖాన సాగమోక్త ప్రకారముగా ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి సన్నద్ధమవుతూ అర్చక స్వాముల వారు ఆ కైంకర్యంలో నిమగ్నమై ఉన్నటువంటి సందర్భం. కృతయుగములో ధ్యానము, త్రేతాయుగములో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగములో అర్చనకు ఇచ్చే సమాన ఫలాన్ని కలియుగములో కేవలం భగవంతుడు తన నామస్మరణకే ఇస్తాడని పురాణములు చెబుతూ ఉన్నాయి. ఒక్కసారి ఈ స్వామిని తలిస్తే చాలు జన్మ జన్మల సంసార బంధం తొలగిపోతుందట. ఒక్కసారి ఆర్తితో పిలిస్తే చాలు వెంటనే పలికేటటువంటి అత్యంత దయామయుడు స్వామి. తిరుమల దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడి ఇప్పుడు సంప్రదాయబద్ధమైనటువంటి గోష్ఠీ కైంకర్యం జరుగుతోంది. మా